నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. దేవి శవన్నవరాత్రుల్లో 3వ రోజు భీమవరం మావుళ్ళమ్మ అమ్మవారిని గాయత్రీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో కుంకుమ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. గాయత్రీదేవి అలంకరణలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వేకువజామునే బారులు తీరారు. ఎటువంటి ఇబ్బందులు భక్తులకు కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశామని, అమ్మవారి దర్శనానికి టికెట్స్ లేకుండానే ఏర్పాట్లు చేశామని, అందరూ దర్శనం చేసుకుని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ అన్నారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె వివాహ వేడుకకు హాజరయ్యేందుకు బుధవారం మధ్యాహ్నం 1:30 హెలికాప్టర్లో పాలకొల్లు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, వారి సతీమణి నారా భువనేశ్వరి, కుమారుడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కు తొలుత రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సాదరంగా ఆహ్వానం పలుకగా కేంద్ర రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన వారిలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపత్ర శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర విద్యుత్ శాఖ మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జిల్లా జేసీ రాహుల్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ఏపీఐఐసి చైర్మన్ మంతెన రామరాజు, ఆచంట శాసనసభ్యుడు పితాని సత్యనారాయణ, తణుకు శాసనసభ్యుడు ఆర్మిల్లి రాధాకృష్ణ, డిసిసిబి చైర్మన్ గన్నె వీరాంజనేయులు, రాష్ట్ర భవన నిర్మాణ కార్మికుల అభివృద్ధి బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, మహిళల సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ పీతల సుజాత, మైనార్టీ అఫైర్స్ అడ్వైజర్ ఎంఏ షరీఫ్, నరసాపురం భీమవరం ఆర్డీఓలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, మాజీ ఏఎంసీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కోకిర్గడ్డ జయరాజు, ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రికి పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం నిమ్మల రామానాయుడు కుమార్తె నూతన వధూవరులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు ఆశీర్వచనాలు అందజేశారు. తిరిగి పాలకొల్లు హెలిప్యాడ్ నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి దంపతులు, వారి కుమారుడు మధ్యాహ్నం 2:25 విజయవాడకు బయలుదేరి వెళ్లారు. పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు పాతపాటి హరికుమార్ రాజు, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంకెం సీతారాం చేతుల మీదుగా నూతనంగా భీమవరం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఎంపికైన మద్దాల సాయి కుమార్, భీమవరం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఆయనంపూడి వెంకటరామరాజు, వీరవాసరం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా గొట్టుముక్కల ప్రభాకర్ రావుకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మద్దాల సాయి కుమార్, వెంకటరామరాజులను కాంగ్రెస్ నాయకుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు పాతపాటి హరికుమార్ రాజు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ తరపున మద్దాల సాయి కుమార్ కు, అయినంపూడి వెంకటరామరాజుకు నియామక పత్రాలను అందజేయడం జరిగిందని తెలిపారు. భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ సీతారాం మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ నాయకురాలు సోడదాస్ సిల్వియా, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు బోనం రవికుమార్, కర్షక కార్మిక్ కమిటీ జిల్లా చైర్మన్ గంజాల సుబ్రహ్మణ్యం మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులుగా మా మద్దాలి సాయి కుమార్ గారిని, అలాగే భీమవరం రూరల్ మండలం అధ్యక్షుడిగా అయినంపూడి వెంకట రామరాజు గారిని, మండల ప్రెసిడెంట్గా వీరవాసర మండల ప్రెసిడెంట్గా గొట్టుముక్కల ప్రభాకర్ రావు గారిని అధిష్టానం నిర్ణయం చేయడం జరిగింది. ఆ రకంగానే మా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున వీరికి ఈ రోజున అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎప్పుడూ కూడా నిబద్ధతతో పనిచేయడానికి షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో మేమంతా కృషి చేస్తామని, రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి
గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, అలాగే పట్టణ స్థాయి నుంచి కూడా అందరం కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పని సభాముఖంగా తెలియజేస్తూ, రాహుల్ గాంధీ గారు తలపెట్టిన ఓట్ చోర్ గద్దె చోటు కార్యక్రమాన్ని కూడా, సంతకాల సేకరణ కూడా భారీ ఎత్తున ఈ నియోజకవర్గం నుంచి నియోజకవర్గ అధ్యక్షులు అలాగే నియోజకవర్గ కోఆర్డినేటర్ మా అంకెన్ సీతారాం 20,000 సంతకాల సేకరణ చేస్తారని, దాంతోపాటుగానే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ, ఆ రకంగానే యువతకు కూడా ఒక్కసారి మీరు ఫోన్ను పక్కన పెట్టి, వాట్సాప్ను పక్కన పెట్టి, అసలు ఈ దేశంలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది ఒక్కసారి ఆలోచించినట్లయితే, చదువుకునే స్టూడెంట్స్ దగ్గర నుంచి అన్ఎంప్లాయీస్ వరకు ఒక్కసారి ఆలోచించినట్లయితే మనకి విషయం పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి ఆరోగ్యవంతమైన మహిళ శక్తివంతమైన కుటుంబానికి పాత్రధారి అవుతుందని పిహెచ్సి వైద్యాధికారిణి డాక్టర్ ఆర్ సురేఖ అన్నారు. అత్తిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో అత్తిలి మండలం ఉరదాళ్లపాలెం గ్రామంలో స్వస్థ నారీ స్వశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వైద్యాధికారిణి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని కోరారు. చిన్నారులకు సరైన సమయంలో వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వడం ద్వారా వ్యాధుల నుంచి దూరం చేయవచ్చునని తెలిపారు. క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులను ప్రాథమిక దశలో గుర్తించడం ద్వారా చికిత్స ద్వారా న్యాయం చేసుకోవచ్చునని తెలియజేశారు. ఎంపీపీ మక్కా సూర్యనారాయణ మాట్లాడుతూ గ్రామాలలో ఏర్పాటు చేస్తున్న వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు పొలిశెట్టి చందు, డీసీ చైర్మన్ నల్లూరి సురేష్, సర్పంచ్ కాసుల వీరవెంకట సత్యనారాయణ, ఎంపీటీసీ గుండుమోగల శ్రీనివాస్, దాసం బాబ్జీ, దాసం తాతాజీ, కుసంపూడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వచ్చండి అండ్ ఈరోజు మెయిన్ ప్రోగ్రామ్ అంటే స్వస్థ నారీ స్వస్థ పరివార్ అభియాన్, అంటే స్త్రీ బాగుంటే కుటుంబం కూడా బాగుంటుంది అని చెప్పే మెయిన్ కాన్సెప్ట్తో ప్రోగ్రామ్ నడుపుతున్నాము. యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ 17లో లాంచ్ చేశాము. అక్టోబర్ 2 వరకు నడుస్తుంది. ప్రతి క్యాంప్లో కూడా మన పిఎస్లో జరిగే ప్రోగ్రామ్స్ ఏమేమి తెలియపరచడానికి ప్రతి క్యాంప్లో కూడా పెద్దలు పిలిచి దాని గురించి అవగాహన కల్పించడానికి ఈ ఎఫ్పిసి ప్రోగ్రాంలో కూడా చెప్పడం జరుగుతుంది. మెయిన్ ప్రోగ్రామ్స్ ఏంటంటే ఎన్సిటీ స్క్రీనింగ్ అమ్మ, అంటే క్యాన్సర్ స్క్రీనింగ్, అంటే రొమ్ము క్యాన్సర్, నోటి క్యాన్సర్, యోని క్యాన్సర్, ఇవి కూడా మనకి క్యాన్సర్ స్క్రీనింగ్ జరుగుతుంది ప్రోగ్రామ్. దాని గురించి కూడా అవేర్నెస్ చెప్పడానికి కూడా ఈ ప్రోగ్రామ్ ఒకటి కారణం. ఇంకొకటి ఆర్బీఎస్కి అనమాట, పోషక లోపం ఉన్న పిల్లలకి, పుట్టకతోనే ఎదుగుదల తక్కువ ఉన్న పిల్లలకి, డెఫ్ అండ్ డమ్ అంటే చెవి, మూగ కొన్ని ఉంటాయి కదా, అలాంటి పిల్లలు కూడా ఒక యాప్ రన్ చేసి స్క్రీనింగ్ చేస్తున్నాము. తర్వాత యాంటీనేటల్ చెకప్స్, గర్భిణీ స్త్రీలకి 36 వారాల లోపల 4 చెకప్స్ జరుగుతాయి. దాంట్లో కూడా రక్తహీనత ఉన్న వాళ్ళకి ఐరన్ సూపర్స్ పెట్టడం కూడా జరుగుతుంది. తర్వాత పుట్టిన పిల్లలకి వాళ్ళకి ఎదుగుదలను బట్టి నెలను బట్టి వ్యాక్సినేషన్స్ కూడా జరుగుతున్నాయి. తర్వాత ఇక్కడ అంగన్వాడీ స్టాల్స్ పెట్టాము. అంగన్వాడీ అంటే కేవలం పిల్లల్ని పంపిస్తామని ఒక అపోహ ఉంటుంది, కానీ అంగన్వాడీలో మనకి ఏమి ఇస్తున్నారు అంటే గర్భిణీ స్త్రీలకు ఏమి ఇస్తున్నారు, పిల్లలకి ఏమి ఇస్తున్నారు ఒక స్టాల్స్ పెట్టాం. అంటే న్యూట్రిషన్ గురించి, బ్యాలెన్స్డ్ డైట్ గురించి అంగన్వాడీ స్టాల్స్ కూడా పెట్టాము. ఇంకొకటి టీబీ ముక్త భారత్ అనే ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది. దాంట్లో ఏంటంటే టీబీ పరీక్షలు కూడా, స్ఫోటం ఎగ్జామినేషన్ కూడా జరుగుతున్నాము. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఈ ప్రోగ్రామ్స్ అన్నిటి గురించి ఒక అవగాహన కల్పించాలని చెప్పేసి ఈ ప్రోగ్రాం ద్వారా ప్రతి క్యాంప్లో పెద్దల సమక్షం చెప్పడం జరుగుతుంది. కాబట్టి వచ్చిన వాళ్ళందరూ పేషెంట్స్ కూడా ఇవి గుర్తించి ఈ సేవలు జరుగుతున్నాయి కాబట్టి ఇంట్లో కూడా మీరు తెలియజేసి ఈ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయని చెప్పి మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమం చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. ప్రతి గ్రామంలో కూడా మనందరం కూడా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఒక రక్త పరీక్ష, బ్లడ్ పరీక్ష, షుగర్ పరీక్షకి వెళ్ళాలంటే
2,500 నుంచి 3,000 రూపాయల దాకా తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజున ఆ పరిస్థితి లేకుండా ఈరోజు ప్రతి గ్రామానికి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే యొక్క కార్యక్రమాన్ని మనందరం కూడా ఉచితంగా ఉపయోగించుకొని మన ఆర్మీల రాధాకృష్ణ గారు కూడా ఈ యొక్క ప్రోగ్రామ్స్ కానీ అదే అనేక కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, మంచి మంచి కార్యక్రమాలు కూడా ఆయన ప్రజల గురించి నిత్యం కృషి చేసినటువంటి వ్యక్తి మన ఆర్మీల రాధాకృష్ణ గారు. మనం అంతా కూడా ఆయనకు అండదండగా ఉండి ప్రజల ఆరోగ్యం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాయని ఎంపీపీ మక్కా సూర్యనారాయణ అన్నారు. బుధవారం అత్తిలి మండలం మంచిలి గ్రామంలోని పిహెచ్సి ఆధ్వర్యంలో స్వస్థ నారీ స్వశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని పలు వార్డులను ఆయన పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవలను గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు పోల్శెట్టి చందు, మంచిలి టీడీపీ నాయకుడు సీతాల వెంకట శ్రీనివాస్, నీటి పంపిణీ కమిటీ చైర్మన్ నల్లూరు సురేష్, అనాల ఆదినారాయణ, మేడపాటి కృష్ణకుమారి, ఆల్తి అజయ్ కుమార్, బోడపాటి సూర్యచంద్రరావు, దారం శిరీష, డాక్టర్ కిరణ్, డాక్టర్ ఇందిరా, డాక్టర్ ప్రసాద్, డాక్టర్ అపర్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజును పురస్కరించుకుని అత్తిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అత్తిలి మండల బీజేపీ నాయకులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు నార్ని తాతాజీ మాట్లాడుతూ, దేశ ప్రధాని పుట్టినరోజును పురస్కరించుకుని రక్తదానం వంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టామన్నారు. బీజేపీ మండల అధ్యక్షులు మాట్లాడుతూ, దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న మోదీ భావితరాలకు ఆదర్శప్రాయుడని, ఆయన నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారికి పండ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మక్కా సూర్యనారాయణ, డీసీ చైర్మన్ నల్లూరి సురేష్, పోల్శెట్టి చందు, తోట త్రిమూర్తులు, ఆల్తి అజయ్ కుమార్, బండి సోమేంద్ర, దాసరి నాగరాజు, డాక్టర్ నాగరాజు పాల్గొన్నారు. ఈరోజు మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు పురస్కరించుకొని ఈరోజు అత్తిలి మండలంలో మన గవర్నమెంట్ హాస్పిటల్ నందు బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడికి బ్లడ్ డొనేట్ చేయడానికి ఇచ్చేసిన వారికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బ్లడ్ డొనేట్ చేయడం అంటే మరికొందరికి ప్రాణదానం చేయడమే. బ్లడ్ నుంచి ఇంచుమించుగా ప్లేట్లెట్స్ కానివ్వండి, ప్లాస్మా కానించి ఇంకా అనేక రకాలైన 2 రకాలు 4 రకాలు తీస్తారండి. దానివల్ల చాలామందికి యూజ్ అవి, చాలామందికి ప్రాణదానం చేసినట్టే. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయండి, మరికొందరికి ప్రాణదాతలు కండి. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు పురస్కరించుకుని ఈ నెల 17వ తారీఖు నుంచి వచ్చే నెల 2వ తారీఖు వరకు 15 రోజుల పాటు సేవా పక్షోత్సవాలు అనేటువంటి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తారు. అంటే ఒక ప్రపంచ స్థాయి ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడి యొక్క పుట్టినరోజు వేడుకలు మరొక పార్టీ అయితే తప్పనిసరిగా ఒక పండగ వాతావరణంలో పెద్ద ఎత్తున అట్టహాసంగా చేస్తారు. అది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు తన పుట్టినరోజు వేడుకల్ని సేవా కార్యక్రమాలతో పేద మధ్యతరగతి ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో ఆయన ఆదేశించిన మేరట ఇవాళ భారతీయ జనతా పార్టీ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఇవాళ ఆడవారి ఆరోగ్యానికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు ఇవాళ నిర్వహించబడతా ఉన్నాయి. ఏదైతే స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అంటే ఏదైతే మహిళ శక్తివంతంగా ఉంటుందో తప్పనిసరిగా ఆ కుటుంబం కూడా బలంగా ఉంటుందని నమ్మినటువంటి నరేంద్ర మోడీ గారు అటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. వాళ్ళ ఆడవారిలో ఎక్కువగా రక్తహీనత కానీ, రెండవది ఏదైతే పోషక ఆహారం
లోపం కానీ, మరొకటి ఇటీవల ఎక్కువగా కనపడుతున్నటువంటి క్యాన్సర్ సంబంధించినటువంటి సింటమ్స్ కానీ, వీటన్నిటికీ కూడా ఈ యొక్క పుట్టినరోజు వేడుకల్లో సేవా కార్యక్రమాల్లో ఆరోగ్యపరమైనటువంటి మెడికల్ క్యాంపులు కానీ, రక్తదాన శిబిరాలు కానీ, స్క్రీనింగ్ టెస్టులు కానీ చేస్తూ ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సమాజంలో ఉన్నటువంటి ఆడవారికి వారి యొక్క మహిళల యొక్క బాధల్ని తగ్గించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. రక్తం ఇవ్వడం, రక్తదానం చేయడం చాలా చాలా మంచి పని కాబట్టి యువత అందరూ కూడా దీనికి ముందుకు వచ్చి ఈ యొక్క రక్తదాన శిబిరాల్లో పాల్గొవాలి. అలాగే ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనేటువంటి కూటమి నాయకులు, తెలుగుదేశం, జనసేన నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అత్తిలి పడవలరేవు వద్ద గల వరసిద్ధి వినాయకుని ఆలయం వద్ద వినాయక చవితి ఉత్సవాల ముగింపు సందర్భంగా భారీ అన్న సమారాధన జరిపారు. కుక్కల వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అన్న సమారాధన జరుగుతుందండి పడవలరేవు వద్ద. స్వీట్ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె వివాహ వేడుకలో తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ పాల్గొని దంపతులను ఆశీర్వదించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులతో పాటు మంత్రి నారా లోకేష్ లను కూడా మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే వారితో కలిసి వివాహ వేడుకలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తణుకు మార్కెట్ కమిటీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ నాయకులు కొండేటి శివ జన్మదిన వేడుకలు బుధవారం తణుకులో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శివను ఎమ్మెల్యే ఆర్మిళ్ల రాధాకృష్ణ కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి కేక్ కట్ చేశారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణతో పాటు ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దశాబ్దాలుగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఎంతగానో ఉపయోగపడ్డ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు నేడు తీవ్ర నష్టాలతో సతమతమవుతున్నాయని, ప్రభుత్వం కొత్త పరిశ్రమల కోసం చేస్తున్న సపోర్ట్లో 10% కూడా ప్రస్తుత పరిశ్రమకు ఇవ్వడం లేదని వంకా రవీంద్రనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. సంప్రదాయ పరిశ్రమల మూలంగా అనేక లక్షల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారని, ప్రస్తుతం పాత పరిశ్రమలు కోవిడ్ తరువాత నష్టాల ఊబిలో కూరుకుపోయి అవస్థలు పడుతున్నాయని ఆయన అన్నారు. సోలార్ వ్యవస్థ కూడా సరైన రూల్స్ లేకపోవడం మూలంగా క్యాప్టివ్ ఎనర్జీని పరిశ్రమలు ఉపయోగించుకోలేకపోతున్నాయి. పాత పరిశ్రమలకు తగిన రాయితీ సౌకర్యాలు కల్పించి ఆ రంగంలోని కార్మికులకు ఉపాధి కోల్పోకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని రవీంద్రనాథ్ ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. సిగ్నేటరీ వంకా రవీంద్రనాథ్ గారిని మాట్లాడమని. నాకు ప్రస్తుతం ఉన్న సంస్థలకు బలోపేతం చేయడానికి ఏదైనా పథకం ఉందా అని క్వశ్చన్ వేసాం అధ్యక్ష. ఇప్పుడు చక్కటి స్కీమ్ చెప్పారు. రాబోయే పరిశ్రమకి ఒక రెడ్ కార్పెట్ ఇస్తున్నారు, భూములు ఇస్తున్నారు, ట్యాక్స్ రిబేట్ ఇస్తున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిశ్రమలు పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తారు అధ్యక్ష. మన రాష్ట్రంలో అనేక దశాబ్దాలుగా అనేక పరిశ్రమలు, సిమెంట్ పరిశ్రమ ఉంది, ఫార్మా పరిశ్రమ ఉంది, కెమికల్ ఉన్నాయి, పేపర్ ఉన్నాయి, టెక్స్టైల్ ఉన్నాయి. ఇవన్నీ ఈ పరిశ్రమలన్నీ అనేక లక్షల మంది ఉపాధి పొందుతున్నారు అధ్యక్ష. ఈ పరిశ్రమలో పనిచేసే కార్మికులు ఇప్పుడు కోవిడ్ తర్వాత వచ్చినటువంటి ఈ పరిణామాల్లో, ఈ జిఎస్టీ పరిణామాల్లో అన్ని ఆర్థిక నష్టాల్లో ఉన్నాయి అధ్యక్ష. ఈ నష్టాల్లో ఉన్న పరిశ్రమ ప్రభుత్వం ఆదుకోవాలి. దీనికి ఎటువంటి సపోర్ట్ ఇవ్వట్లేదు. ఈ టెక్స్టైల్ రంగానికి కానీ, సిమెంట్ కానీ, పేపర్ కానీ ఈ రంగానికి సపోర్ట్ ఇవ్వకపోవడం మూలంగా అన్ని నెట్ లాసెస్లోకి వెళ్ళిపోయి ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి అధ్యక్ష. దీనికి కూడా ముందుగా మనం పట్టుకోవాలి. వీళ్ళందరూ గతంలో అనేక దశాబ్దాలుగా మన రాష్ట్ర ఎకానమీకి ఎంతో అభివృద్ధి చేసినటువంటి ఈ పరిశ్రమల్ని పట్టించుకోకుండా ఎక్కడో ఆకాశంలో ఉండే పరిశ్రమల కోసం చూస్తున్నారు. దీనికి ఈ పరిశ్రమల ద్వారా ఒక టెక్స్టైల్ రంగంలో ఒక నెలకి 220 కోట్లు వాళ్ళు టర్నోవర్ చేస్తూ 61 కోట్లు జిఎస్టీ కడుతున్నారు అధ్యక్ష. 630 కోట్లు శాలరీస్ ఇస్తున్నారు ఇక అధ్యక్ష. మరి ఇలాంటి పరిశ్రమల్ని చాలా అధ్వాన పరిస్థితికి వెళ్ళిపోతున్నాయి. దీనికి పరిశ్రమకి ప్రధానంగా కావాల్సింది ఎలక్ట్రిసిటీ యొక్క రూల్స్ చాలా లోపభూయిష్టంగా ఉన్నాయి అధ్యక్ష. ఒక రియల్ టైమ్ సెటిల్మెంట్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. మొత్తం స్పిన్నింగ్ పరిశ్రమని ఈ యొక్క ఎలక్ట్రికల్ భారం ఎక్కువైపోయి నష్టాలకు వెళ్ళిపోతున్నాయి. నెట్ మీటరింగ్ గతంలో 1 మెగావాట్ ఉంటే ఇప్పుడు 500 మన కిలోవాట్కి తగ్గించడం మూలంగా, బ్యాంకింగ్ ఫెసిలిటీ లేకపోవడం మూలంగా ఇండస్ట్రీ బాగా సఫర్ అవుతుంది అధ్యక్ష.
ఫ్యూయల్ పవర్ పర్చేజ్ గవర్నమెంట్ అడ్జస్ట్మెంట్ ఛార్జెస్ FPPA కూడా అధికంగా వేయడం, అలాగే ఈ యొక్క మన ఎలక్ట్రికల్ ఒక సెస్ కూడా వేయడం, గతంలో 6 పైసలు ఉంటే ఇప్పుడు రూపాయి వేయడం, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద భారం అయిపోయి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, లార్జ్ ఇండస్ట్రీస్ చాలా ఇబ్బంది పడుతుంది అధ్యక్ష. సునకాల సంఖ్య విపరీతంగా పెరిగి పౌర జీవనానికి తీవ్ర ఇబ్బందులు కలుగజేస్తున్నాయని శాసనమండలి సభ్యుడు వంక రవీంద్రనాథ్ అన్నారు. వీధి కుక్కలు ఒక్క తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో 19,218 ఉన్నట్లు అధికారులు తెలిపారు అన్నారు. వాటిలో 6,635 సునకాలకు ABC ఆపరేషన్స్ నిర్వహించారని, అర్బన్ ప్రాంతాల్లోని కుక్కల నివారణకు వెంటనే చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు వీధి కుక్కల దాడిలో అనేక మంది పిల్లలు, పెద్దలు అస్వస్థతకు గురవుతున్నారని, కొన్నిసార్లు మరణాలు కూడా సంభవిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రతి గ్రామంలో వీధి కుక్కల సంఖ్య తగ్గించడం కోసం ABC వ్యాక్సిన్ చేయించాలి. కుక్క కాటు గురైన అపాయం కలగకుండా యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ అన్ని వీధి కుక్కలకు వేసి ప్రజలను రక్షించాలని శాసన మండలిలో రవీంద్రనాథ్ కోరారు. అధ్యక్ష, వీధి కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగి పౌర జీవనానికి తీవ్ర ఇబ్బందులు కలుగజేస్తున్నాయి అధ్యక్ష. మరి వీధి కుక్కలు ఒక తూర్పుగోదావరి జిల్లాలో 19,218 ఉన్నట్లుగా అధికారులు చెప్పారు అధ్యక్ష. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో 20,000 కన్నా మించి ఉన్నాయి అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో వీధి కుక్కల యొక్క సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది అధ్యక్ష. మరి దీనికి కంట్రోల్ చేయాలంటే ABC యాంటీ బర్త్ కంట్రోల్ సర్జరీ చేయాలి అధ్యక్ష. అది మున్సిపాలిటీలను చేయాలి, గ్రామాల్లో చేయాలి, అది ఎక్కడ జరగట్లేదు అధ్యక్ష. అర్బన్ ప్రాంతాల్లో కుక్కల నివారణకి వెంటనే చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం స్పందించలేదు అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు వీధి కుక్కల దాడితో పిల్లలు, పెద్దలు అస్వస్థ గురవుతున్నారు, కొన్ని మరణాలు కూడా సంభవించిన అధ్యక్ష. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రతి గ్రామంలో వీధి కుక్కల సంఖ్య తగ్గించడం కోసం ABC సర్జరీ చేయాలి. కుక్క కాటుకు గురయ్యే అపాయం కలగకుండా యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ అన్ని వీధి కుక్కలకి వేయాలని మీ ద్వారా నేను కోరుతున్నాను అధ్యక్ష. గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని అర్ధవరంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ నందు స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని వైద్యాధికారి కిరణ్మయి ఆధ్వర్యంలో మహిళలకు ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన, చికిత్స, పరీక్షలు, ప్రత్యేక వైద్య నిపుణుల సేవలను, అసంక్రమిత వ్యాధుల స్క్రీనింగ్, క్యాన్సర్ స్క్రీనింగ్, ప్రసూతి సంరక్షణ, తల్లి బిడ్డ సంరక్షణ, వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈ శిబిరంలో 232 మందికి పరీక్షలు చేసి మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అర్ధవరం గ్రామ సర్పంచ్ ఘాతల సుజాత, జనసేన నాయకులు కొత్తపల్లి చంటి, టీడీపీ నాయకులు అద్దేపల్లి శ్రీనివాసరాజు, బీజేపీ నాయకులు కంతేటి కృష్ణంరాజు, పల్లివేల అశోక్ వెంకట శ్రీనివాస్, ఆదుపరెడ్డి సీతయ్య, కన్వీనర్ ప్రసాద్, కార్యదర్శి రామకృష్ణ, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. నిడదవోలు నియోజకవర్గ జనసేన నాయకుడు అన్నవరప్పాడు గ్రామ ప్రాథమిక సహకార సంస్థ చైర్మన్ శ్రీ పొప్పొప్పు వెంకట నాగేశ్వరరావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. నాగేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా పలు చోట్ల కేక్ కటింగులను చేశారు. ఈ కార్యక్రమంలో పొప్పొప్పు వెంకట్రావు, కర్రి చిన్న, కోటిపల్లి కుమార్, సూరిశెట్టి నాగరాజు, బులిశెట్టి సూర్యప్రకాష్, పంతం కృపాకర్రావు, ఒబిలిశెట్టి ఫణి, బోడపాటి గణేష్, పిండి సూరిబాబు, సిరగం రాంబాబు, గుత్తి వీరన్న, పాలా గణపతి, పొప్పొప్పు శివ రైతుల సమక్షంలో అన్నవరప్పాడు గ్రామ ప్రాథమిక సహకార సంస్థ నందు కేక్ కటింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో గటికొప్పు గంగాధర్, పొప్పొప్పు శ్రీనివాస్, కోటిపల్లి నరసింహమూర్తి, ఓసూరి నాగులు, పొప్పొప్పు ముని, పొప్పొప్పు ఏడుకొండలు, గారపాటి ముని, రాయుడు అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.